హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 17 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాస్ లో మనం ఏం చూస్తామంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటిదో చూస్తాం. పైథాన్ లో ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ జనరల్ ఎనీథింగ్ దట్ క్యాన్ బి అసైన్ టు ఏ వేరియబుల్. ఏదైనా మనం ఒక వేరియబుల్ కి ఒక వాల్యూని అసైన్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ అని అంటారు. ఇన్ పైథాన్ రిఫర్ టు యాజ్ అన్ ఆబ్జెక్ట్. In general, anything that can be assigned to a variable in Python it refers to an object. అర్థమైందా? మనం ఇక్కడ ఏం చేస్తాము? ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఏ అనే వేరియబుల్ తీసుకొని ఈ ఏ అనే వేరియబుల్ కి మనం ఇక్కడ 1.25 అనే ఒక ఫ్లోట్ వాల్యూని ఇచ్చాం. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ కి ఏదైతే ఈ 2.5 అనేది ఇచ్చామో దీన్ని ఆబ్జెక్ట్ అని అంటాం అన్నమాట. ఇలా మనం ఏమైనా స్ట్రింగ్‌ని గాని, ఇంటీజర్‌ని గాని, ఫ్లోట్‌ని గాని, లిస్ట్ గాని ఏవైనా మనం ఒక వేరియబుల్‌కి అసైన్ అనేది చేయొచ్చన్నమాట. చూద్దాం ఇంకా ముందు ముందు. ఐడెంటిఫై ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. మనం అసలు మరి ఆబ్జెక్ట్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అసలెప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఉంటది? వెనెవర్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ పైథాన్ ఇట్ విల్ బి గివెన్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్‌కి ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ కి మనం సపోజ్ గా 1 అనేది అసైన్ చేసాం. ఒక వాల్యూ అనేది ఇప్పుడు 1 అనేది ఇచ్చినాం. ఎప్పుడైతే మనం ఇక్కడ ఏ అనే దానికి 1 అనేది ఇస్తామో అప్పుడు మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయితదన్నమాట. ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. అది చూడండి వెనెవర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయితుందో ఇట్ విల్ ఇట్ విల్ బి గివెన్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ కాగానే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ కాగానే మనకు ఒక యూనిక్ ఐడి అనేది వస్తదన్నమాట. ఇక్కడ ఒక యూనిక్ ఐడి అనేది మనకి వస్తదన్నమాట. అది ఎలానో చూద్దాం. ఇక్కడ చూడండి. దిస్ యూనిక్ ఐడి కెన్ బి డిఫరెంట్ ఫర్ ఈచ్ టైమ్ కెన్ రన్ ద ప్రోగ్రామ్. ప్రతిసారి మనం రన్ చేసినప్పుడు మనకి ఒక డిఫరెంట్ యూనిక్ ఐడి అనేది వస్తదన్నమాట. చూద్దాం ఇక్కడ చూడండి. ఏ అనే దానికి ఒక వాల్యూ అసైన్ చేయగానే మనకొక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది వచ్చిందన్నమాట. ఒక ఐడి అనేది క్రియేట్ అయిందన్నమాట. చూద్దాం మరి అసలు దీన్ని ఎలా ఫైండ్ చేయాలి? ఈ యొక్క ఐడిని ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. చూడండి ఫైండింగ్ ఐడి. వి కెన్ యూజ్ ద ఐడి. ఎట్లా యూజ్ చేస్తామంటే ఇక్కడ ఐడి అని పెట్టేసి ఓపెన్ బ్రాకెట్ ఇంకా క్లోజ్ బ్రాకెట్ అనేది ఇలా ఇస్తామన్నమాట. నార్మల్ గా అన్నికి ఇచ్చినట్టు. టు ఫైండ్ ద ఐడి ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క ఐడిని ఎలా మనం ఫైండ్ చేస్తాము అంటే ఐడి అని ఇచ్చి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అని ఇస్తే దాని యొక్క ఐడి అనేది మనకు వస్తది అనమాట. ఇట్ గివ్ ద ఐడి ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క ఐడి అనేది మనకి వచ్చేస్తది అనమాట. ఇప్పుడు చూడండి కోడ్‌లో చూడండి ఎలా రాసారో. కోడ్‌లో ప్రింట్ అని పెట్టి, ఇలా ఐడీ అని పెట్టి ఏదైతే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఉన్నదో దాంట్లో హలో అని ఇచ్చారు. మరి మనకి దేని యొక్క ఐడీ వస్తది? ఇప్పుడు ఏదైతే మనం ఈ బ్రాకెట్‌లో హలో అని ఇచ్చామో దాని యొక్క ఐడీ అనేది వస్తది. సో, మనం దీనికి ఏం ఐడీ వస్తదో చూద్దాం. చూడండి మనం ఇక్కడ ఏం రాద్దాము అంటే ప్రింట్ అని పెట్టి ఐడీ అని పెట్టి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్‌లో ఈళ్ళొక హలో అని ఇచ్చాము. దీని యొక్క ఐడీ ఏమొస్తదో చూద్దాం. చూడండి మనకొక ఐడీ వచ్చింది. ఇప్పుడు సపోజ్‌గా ఇంకొకటి ఇద్దాం. సపోజ్‌గా యాపిల్ అని ఇచ్చామనుకో. యాపిల్ యొక్క ఐడీ ఏమొస్తది? రన్ చేసి చూద్దాం. దీనికంటూ వేరే ఒక ఐడీ వచ్చిందనమాట. ఇలా ఎప్పుడైతే మనం ఐడీ అని పెట్టి దాంట్లో ఏదైతే మనం ఇస్తామో దాని యొక్క ఐడీ అనేది మనకి వస్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి కోడు. హలో, హలో అని పెట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు హలో అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ప్రింట్ ఐడీ ఆఫ్ ఏ అంటే హలో యొక్క ఐడీ అనేది వస్తుందన్నమాట. ఏమొస్తది మనకిక్కడ ఈ ఐడీ అనేది వస్తుందన్నమాట. సో, మనం ఇప్పుడే దాన్ని ఒకటి చేసినాం కాబట్టి, ఇప్పుడే చూసాం కాబట్టి మీరొకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఏ అనే దానికి ఎమ్మటే హలో అని ఇవ్వగానే దీనికొక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయితది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయితదో మనకొక యూనిక్ ఐడీ అనేది గూడా క్రియేట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇంకొక కోడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హలో అని ఇచ్చారు. ప్రింట్ ఐడీ ఆఫ్ హలో అంటే దీని యొక్క ఐడీని ప్రింట్ చేస్తున్నాం. హలో యొక్క ఐడీని ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ ఏమి ఇచ్చాము ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఓల్డ్ అని ఇచ్చాము. అంటే
ఇక్కడ మనకేమొస్తది? ఏలో ఏముంది? హలో ఉంది. హలో ప్లస్ ఓల్డ్ అని ఇచ్చినాం. అంటే మనకు ఔట్‌పుట్ ఏమొస్తదిక్కడ? దీని యొక్క ఔట్‌పుట్ అనేది వస్తదనమాట. ఇప్పుడు హలోకొక యూనిక్ ఐడీ ఉంటుంది. వరల్డ్‌కొక యూనిక్ ఐడీ అనేది ఉంటది. ఇప్పుడు ఈ 2ని కలిపినంక ఈ రెండిటికి కలిపి ఇంకొక ఐడీ అనేది వస్తది. సారీ. ఇక్కడ మనకి కలపగానే వచ్చిన ఐడీ ఇదనమాట. సో, మనకిక్కడ కలపగానే ఆ రెండిటిని కలపగానే వచ్చిన ఐడీ ఏందంటే ఇది. ఒకసారి ఇది ప్రింట్ చేసి చూద్దాం మనం. ఫస్ట్ ఏమిద్దాం మనం? ఏ ఈక్వల్ టు హలో అని ఇచ్చినాం. హలో అని ఇచ్చినాం. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, ఇక్కడ ఏం చేస్తామంటే, ఒకసారి దీని యొక్క ఐడీ ప్రింట్ చేసి చూద్దాం. ఏ. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. దీనికొక ఐడీ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీనికి ఇంకొక స్ట్రింగ్ అనేది యాడ్ చేద్దాం. మళ్ళీ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఇక్కడ ఓల్డ్ అనేది ఇద్దాం. ఓల్డ్ అని ఇద్దాం. ఇప్పుడు దీనికి ఇంకొక ఐడీని దీని యొక్క ఐడీ ఎలా వస్తదో చూద్దాం. ఏ అని ఇద్దాం. చూద్దాం. ఇప్పుడు మనకి 2 ఐడీలు డిఫరెంట్‌గా వస్తాయి. చూడండి. ఇప్పుడు మనకి 2 ఐడీలనేవి డిఫరెంట్‌గా వచ్చేసాయన్నమాట. ఇలా ఫస్ట్ మన ఇప్పుడు ఏదైతే హలో ఉందో దానికొక ఐడీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు ఈ హలో ప్లస్ ఓల్డ్ అనేది ప్రింట్ చేసాం. ఈ 2 కలిపినంక ఇంకొక ఐడీ అనేది మనకి క్రియేట్ అయిందన్నమాట. ఇలా. ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మనకొక యూనిక్ ఐడీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి లిస్ట్ మోడిఫై ఎట్లా చేస్తారో చూద్దాం. ఇప్పుడు లిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అనే ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం మనం. ప్రింట్ ఐడీ ఆఫ్ లిస్ట్ ఏ. ఈ యొక్క లిస్ట్ యొక్క ఐడీని మనం ప్రింట్ చేస్తే మనకి ఇలా వచ్చింది. సో, మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. లిస్ట్‌కి ఎలా ఐడీ అనేది ప్రింట్ చేస్తాం అనేది. లిస్ట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఒకటిద్దాం. 1, 2, 3. సో, దీని యొక్క ఐడీ ప్రింట్ చేద్దాం మనం. చూద్దాం. మనకి ఇలా ఒక ఐడీ అనేది వచ్చిందనమాట లిస్ట్‌కి గూడా. అలా మనకనేది వచ్చింది. సారీ. మనకిక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఏమున్నది అంటే లిస్ట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3. ఫస్ట్ లిస్ట్ ఏలో 1, 2, 3 వచ్చింది. లిస్ట్ బిలో ఏమొచ్చింది? మళ్ళీ 1, 2, 3 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి లిస్ట్ ఏలో సేమ్ లిస్ట్ ఉంది. లిస్ట్ బిలో గూడా సేమ్ 1, 2, 3 అనేది ఉంది. కానీ మనకిక్కడ ఏమైతుంది అంటే ఫస్ట్ లిస్ట్ క్రియేట్ అవ్వగానే దానికంటూ ఒక సెపరేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఆ ఆబ్జెక్ట్ అయితే ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దానికంటూ ఒక యూనిక్ ఐడీ అనేది మనకి ఆల్రెడీ క్రియేట్ అయిపోతుందన్నమాట. సో, దానికొక ఐడీ వచ్చేస్తుందిక్కడ. నెక్స్ట్ ఏమవుతుందంటే, మనం నెక్స్ట్ లిస్ట్ ఇచ్చినప్పుడు, దీనికి గూడా వేరే సెపరేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి, ఈ ఆబ్జెక్ట్‌కి వేరే యూనిక్ ఐడీ అనేది మనకి వస్తుందన్నమాట. సో, 2 లిస్ట్‌లు సేమ్ ఉన్నా సరే, 2 సార్లు మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయితుంది గాబట్టి, మనకిక్కడ 2 యూనిక్ ఐడీస్ అనేది వస్తాయన్నమాట. సో, మనకి ఐడీ ఆఫ్ లిస్ట్ ఏ, ఐడీ ఆఫ్ లిస్ట్ బిని ప్రింట్ చేస్తే మనకి 2 డిఫరెంట్ ఐడీస్ అనేవి మనకొచ్చినాయి. సో, మనకు కూడా అలానే వస్తుందో లేదో ట్రై చేద్దాం. చూద్దాం. ఫస్ట్ మనం లిస్ట్ ఏ అనేది ఇద్దాం. ఈక్వల్ టు లిస్ట్‌లో ఏమిద్దాం 1, 2, 3 అనేది ఇచ్చినాం. సో, నెక్స్ట్ ఏద్దాం లిస్ట్ బి అనేది తీసుకొని, ఈ లిస్ట్ బికి గూడా సేమ్ లిస్ట్ అనేది ఇద్దాం. 1, 2, 3. సో, నెక్స్ట్ ఏంది అనంటే ప్రింట్ ఐడీ ఆఫ్ లిస్ట్ ఏ. సో, మనకిక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయి దానికంటూ ఒక యూనిక్ ఐడీ అని వస్తది. సో, నెక్స్ట్ సెకండ్ దానికి ఇంకొకసారి ఐడీ కనుక్కుందాం. లిస్ట్ బి.
చూద్దాం. ఇప్పుడు మనకి 2 డిఫరెంట్ ఐడీస్ అనేవి వచ్చినాయన్నమాట. ఎందుకు అనంటే ఫస్ట్ లిస్ట్ క్రియేట్ అవ్వగానే దానికంటూ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మనకు ఒక యూనిక్ ఐడీ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ లిస్ట్ ఇచ్చినప్పుడు దీనికంటూ వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతది. వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దానికంటూ యూనిక్ ఐడీ అనేది వస్తుందన్నమాట. సో, మనకి దానివల్ల 2 సేమ్ లిస్ట్‌లున్న 2 డిఫరెంట్ యూనిక్ ఐడీస్ అనేవి వచ్చాయన్నమాట. ఇక్కడ చూద్దాం. మోడిఫైయింగ్ లిస్ట్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమిచ్చారు మనకి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చిర్రు. లిస్ట్ ఏలో 1, ఇక్కడున్న అనేది మనం ఈడికి తీసుకొచ్చినాం. అంటే మనకిప్పుడు లిస్ట్‌లో ఏమున్నట్టు 1, 2 అనేది ఉన్నది. సో, ప్రింట్ లిస్ట్ ఏ. ఇప్పుడు మనం ఈ లిస్ట్‌ని ప్రింట్ చేస్తే మనకేమొస్తది? 1, 2 అనేది వస్తదనమాట. 1, 2 అనేది వస్తది మనకిప్పుడు ఈ లిస్ట్‌లో. ఈ లిస్ట్ ఇలా వస్తది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చినాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చిన తర్వాత ప్రింట్ ఏ చేస్తే మనకి మళ్ళీ ఏమొస్తది? ఔట్‌పుట్ ఎలా వస్తది? ఇప్పుడు ఇది మోడిఫై అనేది అవ్వదు. సేమ్ మనకేమొస్తుందంటే మళ్ళీ 1, 2 అనేది మాత్రమే వస్తుందన్నమాట. ఎందుకు అనంటే లిస్ట్‌లో ఒక్కసారి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరియబుల్స్ వాల్యూ చేంజ్ చేస్తే మనకి చేంజ్ అనేది అవ్వదు. సో, మనకి 2 టైమ్స్ కూడా 1, 2, 1, 2 అనేది వస్తుంది. ఒకసారి ఇది కోడ్‌లో చేసి చూద్దాం మనం. చూద్దాం. ఏ ఈక్వల్ టు సారీ ఫస్ట్ ఏ ఈక్వల్ టు 2 అని ఇద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఏ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏం చేద్దామంటే లిస్ట్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇద్దాం. 1, ఏ అనేది ఇద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ లిస్ట్ ఏ. లిస్ట్ ఏని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు 3గా చేంజ్ చేద్దాం. మళ్ళీ ఏం చేద్దాము అంటే ప్రింట్ లిస్ట్ ఏని మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తదో చూద్దాం. సేమ్ మనకేమొచ్చింది 1, 2 1, 2 1, 2 అనేది వచ్చింది. ఇక్కడ మనకి చేంజ్ అనేది అవ్వలేదన్నమాట. సో, ఇలా ఉంటుంది. థాంక్ యూ. ఈరోజు క్లాస్ ఇక్కడి వరకు స్టాప్ చేస్తా. నెక్స్ట్ క్లాస్‌లో ఏం చెప్తా అంటే స్ట్రింగ్స్ ఇంకా లిస్ట్ యొక్క ఇండెక్సింగ్ ఏంది? నెక్స్ట్ నెగెటివ్ ఇండెక్సింగ్ ఎలా ఇవ్వాలి? స్ప్లిట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. అంటిల్ థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.